నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వైభవోపేతంగా అరుణ పారాయణ సహిత మహాసౌర హోమం. ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు. చేర్యాల సిఐ శ్రీనివాస్పై సిద్దిపేట సిపి సస్పెన్షన్ వేటు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సేవాలాల్ పోరాటము. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి. సమాజానికి జీవం పోసేదే కవిత్వం. కవి సమ్మేళనం ముషాయిరాలో వక్తల ఉద్ఘాటన. మాఘ పౌర్ణమి పుష్యార్కు యాగం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలము చిక్కవరం ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అరుణ పారాయణ సహిత మహాసౌర హోమం వైభవపేతంగా నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి పంచామృత స్వప్ననము, దివ్య అలంకరణము, విశేష అర్చన, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన అరుణ హోమము పూర్ణాహుతితో కార్యక్రమాలు పరిసమాప్తి చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకుడు వంశీకృష్ణ తెలిపారు. बुद्धि पीड़ा उपशांतये बुधग्रहाय नमः। ओम शुक्रे अन्यदिन्दे अन्यदिन्दे विश्वाय माया विशिष्टभवमते पुण्यनाथे स्वाहा विराहे लोचनाय सुमति महात्मो नच्यस्यावरण्यगदामते स्वाहा इंद्रमरुत्वयपाहितो मय्यथाचार्याते अभिवस्तस्य कलोहिनी हेमतश्चक्षुषे विद्यारो अक्षयो क्षिपनोरि वस्वाहा दुर्भिक्षदेवलोकेषु मनोनामगतं गृहे एतावादः प्रवदन्ति वैद्युतो यान्ति शैशरी स्वाहा आज्ञं पवमान अन्वयेक्षता यदि विकामपरिपश्यन् तस्यैषा भवति इहेहमस्वतमः स्वाहा मरुतसूर्यध्वजः शर्मस्वपथा स्वाहा एकमेश्वरो नामुके प्रचण्डदुर्लक्षणं स्वाहा उभयतस्तेन्द्रियाणि जगदन्ये वदिष्यते शुक्लकृष्णे संवत्सरस्य दक्षिणवामयोः पार्श्वयोः स्वाहा तस्यैषा भवति शुक्रन्दे अन्यति ऋतन्दे अन्यतु विषरूपे अनीत्योरिवासि विश्वाहि मायावदस्वधा स्वाहा भद्राते पूजन्ध्यातिरस्कृति नात्र भुवनौ न पूषा न पशवः
సిద్దిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాసును సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల క్రితం చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్య జరిగిన రోజు సీఐ అందుబాటులో లేరు. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్లో దాదాపు గంటన్నరకు పైగా సీఐ రాక కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎదురు చూశారు. అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారులు సీఐకి మెమో జారీ చేశారు. అయినా పనితీరు మార్చుకోకుండా గత నెల 24న ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సీఐ ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి ప్రయాణంలో యాక్సిడెంట్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చేర్యాల సీఐగా బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే ఆయన సస్పెండ్ అయ్యారు. సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మహా వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి కొనియాడారు. కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ సాయినగర్ కాలనీలో ఇస్లావత్ శుక్రనాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ శంకర్ నాయక్, కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్, పీఎంసీ అధ్యక్షురాలు ధనవ శ్రీలత, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో నామకరణంతో బంజారా సేవాలాల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరుతో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మా బంజారా సోదరులు అందరూ బంజారా సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించిన సేవాలాల్ మహారాజ్ వారసులుగా బంజారా సమాజాన్ని ఐక్యమత్యంగా చేసి ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ సమాజంలో ఉన్న బంజారా సోదరులకుతో పాటు మరితర సోదరులకు కూడా చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళందరికీ ఒక ఐక్యం చేసేసి ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి ఏంటంటే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతికి కార్యక్రమానికి ముందు ఈ కార్యాలయం ప్రారంభం జరుపుకోవడం చాలా శుభపరిణామం. ఎందుకంటే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన మహనీయుడు. అంతేకాకుండా బంజారా సమాజానికి తండా తిరిగి బంజారా సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపి మత్తు పానీయాలను రూపుమాపి బంజారా సమాజాన్ని మన ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మన బంజారా నాయకులు, జాతి పెద్దలు అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి మనకంటూ ఒక అడ్రస్ ఉంటే మన బంజారా జాతికి జరిగేటటువంటి అన్యాయాలను వాళ్ళకు జరుగుతున్నటువంటి వాళ్ళకు ప్రాబ్లాన్ని ఎస్కలేట్ చేయడానికి మనకు ఒక అడ్రస్ ఉంటే ఏదో ఇష్యూ అయినా కూడా ముందుకెళ్ళడానికి ఒక ఆఫీస్ తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చి శ్రీ సాయి నగర్లో సేవాలాల్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సంఘ ఆఫీస్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన పిఎంసి మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, ఆర్టీఐ స్టేట్ కమిషనర్ ఉగ్లోత్ శంకర్ నాయక్ గారు మరియు మన బంజారా జాతి పెద్దలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొన్నందుకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలుపుతూ, సమాజం జడత్వంలో ఉంటే జీవం పోసేది కవిత్వమని ఏఐపిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అఖిల భారత శాంతి సంఘీభావం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జై భారత్ సంఘం జాతీయ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టేవారు నిజానికి భక్తులు కారని, దైవ ద్రోహులని వ్యాఖ్యానించారు. టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ దేశంలో అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు తమ వారసత్వాన్ని మరిచారని, అందుకే ఇవాళ దాడులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. యోగ విద్యాలయం ప్రొఫెసర్ సిఆర్ఎస్ ప్రభు, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ప్రముఖ ఉర్దూ కవి డాక్టర్ నూర్ అఫాకి,
తెలంగాణ ఉద్యమ నేత అనిఫ్ అహ్మద్ తదితరులు మాట్లాడారు. ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాట పట్టనున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. తాత్కాలికంగా నిలిపివేసిన స్క్రాప్ ప్రక్రియను పునఃప్రారంభించాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పక్క రాష్ట్రంలో ఏపీలో ఇస్తున్న వాహన మిత్ర తరహా తెలంగాణలో కూడా 10,000 ఇవ్వాలని అన్నారు. ప్రైవేట్ ఫైనాన్షియర్ల దోపిడీని అడ్డుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వేలాది మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఈ నెల 10న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. నుంచి పాత ఆటోలను స్క్రాప్ చేసి ఇప్పుడు ఉన్న ఆటోలనే ఎవరైనా కొత్త ఆటోలు కొనుక్కోవాలంటే దాన్ని స్క్రాప్ చేసి కొత్త ఆటోలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇలా షోరూంలో ధర 2,30,000 రూపాయలు ఆటో ఖరీదు ఉంటే పాత ఆటో ఖరీదే పర్మిట్ ఖరీదే 2 లక్షల రూపాయలు ఉంది. కాబట్టి దాని ఎవరైనా కొత్త ఆటో కొనుక్కోవాలంటే 2,30,000 నుంచి 5 లక్షల వరకు ఉన్నది. అయితే గత 2 నెలల నుండి ఈ పాత ఆటోల స్క్రాప్ను కూడా రవాణా శాఖ అధికారులు ఆపడం జరిగింది. గత 2 నెలల నుండి ఈ స్క్రాప్ను ఆపడం వలన ఇవాళ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో ఎవడైనా పేదవాడు ఆటో కొనుక్కోవాలని జీవించాలంటే 5 లక్షల రూపాయల వరకు పెరగడం జరిగింది. ఎందుకు ఈ నిషేధం విధించింది అనేది మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జేఏసీ పరంగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోవాలా, లేకపోతే ఎవరైనా ఏజెంట్ తప్పు చేస్తే ఏజెంట్ మీద చర్య తీసుకోవాలా, ఆటో ఓనర్ తప్పు చేస్తే ఆటో ఓనర్ మీద చర్య తీసుకోవాలా తప్ప ఇవాళ దాదాపు హైదరాబాద్లో ఉన్న 1,25,000 మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ అధికారులు ఆలోచన చేయాలి. ఇవాళ వాస్తవంగా ఎక్కడైనా ఏ శాఖలో అధికారి జరిగితే ఎక్కడ అవినీతి జరిగితే ఆ శాఖలో ఎంక్వైరీ చేసి అక్కడ తప్పు జరిగినట్టయితే దాని మీద ఆంక్షలు తప్పు జరిగిన అధికారులు తొలగిస్తారు. మిగతా వాళ్ళకి అందరికీ వరకు యథాతథంగా జరుగుతుంది. కానీ ఇవాళ 2 నెలలు అవుతుంది. మేము అనేక దఫాలుగా విలేకరుల సమావేశాలు పెట్టాం, ధర్నాలు పెట్టాం, రాస్తారోకులు చేశాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండికేయడం జరిగింది. రవాణా శాఖ అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే మేము ఇవాళ జేఏసీ పరంగా రేపు 10వ తారీఖు నాడు, ఎందుకంటే అసెంబ్లీ 12వ తారీఖు వరకే ఉంది కాబట్టి 10వ తారీఖు శుక్రవారం నాడు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఆటో సంఘాలు అన్నీ కలిసి చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానమైన డిమాండ్లు ఆటో స్క్రాప్తో పాటు ఇవాళ మీటర్ ఛార్జీలు పెంచాలి ప్రధానంగా. దాంతోపాటు ఇవాళ దళిత బంధు ఇచ్చినావు, రైతు బంధు ఇచ్చినావు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. ఇవాళ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ వాహన మిత్ర పేరు మీద ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం, పేపర్ డాక్యుమెంట్ రెన్యువల్ కోసం వీళ్ళు పేదవారు కాబట్టి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇన్సూరెన్స్ కట్టాలంటే దాదాపు 10,000 నుంచి 12,000 రూపాయలు ఇన్సూరెన్స్ ధరలు ఉన్నాయి. మేము ఇన్సూరెన్స్ చెల్లించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా డ్రైవర్ల సంక్షేమం కోసం వెంటనే వాహన మిత్రను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఏదైతే పత్రికా విలేకరులకు, హోంగార్డులకు, ఆటో డ్రైవర్లకు కలిసి ప్రమాద బీమా 5 లక్షలు పెట్టడం జరిగింది. అది ఎక్కడ అమలు కావట్లేదు. ఆ ప్రమాద బీమాను వెంబటే సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట శ్రీ వీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును స్థానిక కార్పొరేటర్ కుర్మ హేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కార్తిక్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సేవా దృక్పథంతో సేవలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. శిబిరంలో సుమారు 500 మందికి పైగా సేవలు అందిస్తున్నారని, వారికి ఉచితంగా మందులను అందజేశామని నిర్వాహకులు తెలిపారు.
క్లాసు మొత్తం చేంజ్ చేయాలి. మళ్ళీ రేపు పొద్దున చెక్ చేద్దాం, ఇది ఇవాళ సాయంత్రం చెక్ చేద్దాం. ఓకేనా? हम उधर चिट्ठी ले लो उनका। आई वक्त कौन है? और तुम्हारा आदमी है, और नाम बोले इनका। आप बच्चों में डॉक्टर में दिखा दो। कितना उम्र है आपका? सुप्रिका చాలా తీసుకొని నేను వస్తాను. वहाँ से पहले आके पूछिए होगा सेवा में తీసుకొని నేను వస్తాను. वहाँ से पहले आके पूछिए होगा सेवा में కూతురు ఆత్మహత్యతో మనోవేదన చెందిన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలము మాల్యాలకు చెందిన సూర్యప్రకాష్ భార్య సుగుణ, సుశీల కూతురు అన్నమ్మతో కలిసి కుకట్పల్లి మహంకాళి నగర్లో నివసిస్తున్నారు. సూర్యప్రకాష్ క్యాటరింగ్ పనిచేస్తూ ఉండగా సుశీల కిరాణా షాప్ చూసుకుంటుంది. గత నెల 12న వీరి కూతురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి నిత్యం మనోవేదన చెందేది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తన భార్య నిన్న నైట్ ఇతను భోజనం చేసి డ్రెస్ మార్చుకొని వస్తానే రూమ్లోకి వెళ్ళి మళ్ళీ డోర్ ఎంతకు తీయలేదంటే వాళ్ళ బావమరిదిని అంటే వీళ్ళ భార్య వాళ్ళ తమ్ముడిని ఇంకో అబ్బాయిని పిలిపించి ఆ డోర్ పగలగొట్టి చూస్తే అప్పటికే ఆమె తన శారీతోని ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని ఉండి వేలాడుతుంటే వీళ్ళు కిందికి విప్పదీసి బ్రతికిందేమని ట్రై చేసి చూస్తే అప్పటికే చనిపోయిందని తెలిసి
ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే నైట్ ఆఫీసరు చెక్ చేసుకొని క్లూస్ టీమ్ ద్వారా అన్ని చెక్ చేసిన తర్వాత ఆమె అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా పెట్టింది. అందులో ఏమని ఉందంటే జనవరి నెల 12 తారీఖు నాడు తన కూతురు అయిన అన్నమ్మ 16 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయి చిన్న ఏదో ప్రేమ వ్యవహారంతో ఆ విషయంలో సూసైడ్ చేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి ఈమె డిప్రెషన్లో ఉండి తనకు బిజినెస్ చేస్తున్న కిరాణా కొట్లో కూర్చొని ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేది. పక్క ఇంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ ఉండి నిన్న దాకా కూడా అమ్మాయి నాకు రోజు గుర్తొస్తుంది, నాకు నిద్ర పట్టట్లేదు, అమ్మాయి లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసి తాను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ విషయంలో ఎవరిని నా పైన ఒత్తిడి లేదు, నేనే ఉండలేకపోతున్నా, అమ్మాయిని గుర్తులు చేసుకుంటా అని చెప్పి రాసింది. కాబట్టి ఆ విషయాన్ని తన భర్త రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వడం వల్ల మనము పోస్ట్మార్టం చేసి మళ్ళీ ఆఫ్టర్ పోస్ట్మార్టం బాడీని వాళ్ళ భర్తకు వాళ్ళ బంధువులకు అప్పచెప్పడం అనేది జరిగింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఆర్టీసీ హైటెక్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్కు ఛాతీలో నొప్పి రావడంతో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ నుండి పడ్డది అంటే ఇక్కడ దిగిందా లేకపోతే ఇట్లా రెండు తిరిగాం. దాంతో చూస్తున్నా ఇక్కడ టాబ్లెట్ బంద్ చేసినా నేను, అది అవట్లేదు. అదేం కాదన్నా. ముస్లిం మైనార్టీలపై రామ్దేవ్ చేసిన విషపూరితమైన దుర్మార్గపు వ్యాఖ్యలను తెలంగాణ టీడీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామ్దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. मेरा मैसेज बिलखुसूस आज मुसलमान नौजवानों के लिए है, क्योंकि ग़ालिबन 1-2 रोज़ पहले एक पाखंडी और एक आतंकी, नफ़रत फैलाने वाला और नाम नेहाद हिंदू धर्म में अपने आप को बाबा गुरु मानने वाला जो है ना, दीन इस्लाम के ताल्लुक़ से और मुसलमानों के जज्बातों को ठेस पहुंचाने के लिए कुछ जहर उगला है। मैं तुझसे एक बात पूछता हूँ रामदेव, तू एक बात बता मुझे, तुझे तेरे धर्म के बारे में क्या पता है? तू खुद अपने धर्म के बारे में नहीं जानता है, ठीक है? अगर तू अपने धर्म के बारे में सही जाना और पढ़ा होता तो तू ये जहर नहीं उगलता है, क्योंकि कोई भी मजहब, कोई भी धर्म नफरत फैलाना नहीं सिखाता है। और रहा सवाल इस्लाम के बारे में बताता है, तू इस्लाम हमें हर चीज़ सिखाता है। हम नमाज के बाद हाथ उठाकर दुआ करते हैं कि ऐ अल्लाह हमारे वतन में सलामती दे, ऐ अल्लाह हमारे वतन में सुकून और अमन परस्ती दे, और तुझ जैसे आतंकी और नफरत फैलाने वाले लोगों से इस वतन को महफूज रख। ये हमारी दुआ होती है हर नमाज के बाद। और तू बोलता है नमाज के बाद क्या करते हैं हम लोग? एक बात याद रख ले रामदेव, ये जो तेरा ये जो भड़काऊ भाषण है, जो दीन इस्लाम के खिलाफ तू जो बोल रहा है ना, और जिसके इशारों पर तू बोल रहा है और जिसके कहने पर तू ये बोल रहा है ना, ये सब समझते हैं। हाल ही में जो अडानी ग्रुप के जो शेयर्स गिरे हैं, इकोनॉमी जो डिजास्टर तरीके से नीचे आ रही है, उस मौजू से आवाम को, हिंदुस्तान की आवाम को डाइवर्ट करने के लिए ये कम्युनल और फितना परस्ती वाला मैसेज तू जो है ना दे रहा है, ठीक है? मैं वार्निंग दे रहा हूं तुझे, मैं वार्निंग दे रहा हूं। हम मुसलमानों को ठेस मत पहुंचा, तबाह ताराज हो जाएगा। अरे तुझे तो कपड़े पहनने का ढंग नहीं है, तू हमको बोल रहा है? हमारा इस्लाम शुरू से जिंदाबाद है, जिंदाबाद था और हमेशा रहेगा जिंदाबाद। हम मुसलमान दीन इस्लाम पर फख्र करते हैं। नौजवानों मेरी बात मानो, गंदी आदतें छोड़ो, हराम शौक छोड़ो, नमाज की पाबंदी करो, इनको मुंह तोड़ जवाब दो। मेरा यही एक मैसेज था आप लोग के लिए। प्लीज मेहरबानी करिए, नमाजों की पाबंदी करिए और अल्लाह के हुजूर दुआ करिए, ऐ अल्लाह दीन इस्लाम को और इस वतन को, हिंदुस्तान जो हमारा प्यारा मुल्क और वतन है, इसको इस जैसे पाखंडी और आतंकवादी जैसे लोगों से महफूज और सलामत रखे। आमीन सुम्मा आमीन। మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆంజనేయ నగర్ కాలనీ
సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కాలనీలో మొత్తం 119 ఓట్లు పోలవ్వగా అత్యధికంగా పనికిషోర్ రెడ్డి 114 ఓట్లతో అధ్యక్షుడిగా విజయం సాధించారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ చంద్ర తెలిపారు. ఉపాధ్యక్షుడిగా ఏ సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి శ్రీనివాస్, కోశాధికారిగా టి సుధీర్, సంయుక్త కార్యదర్శిగా శ్రీరాములు, కార్యవర్గ సభ్యులుగా ఎం కొండలరెడ్డి, కృష్ణభూషణ్ ఎన్నికైనట్లు తెలిపారు. అది 2-3 రోజుల్లో మేము చేస్తాం. వాళ్ళిద్దరి మీద పత్రికా విలేకరులకు అంటే నాకు గౌరవం ఉంది. పత్రికా విలేకరు అనే దాన్ని చూసుకొని ఇష్టం నాటి చేస్తే జరగదు. నేను కడారి బాలశం ఏజ్ గౌరవిస్తాను. రాజ్ కుమార్ గారిని మన కోరుతున్నాం. భానుప్రకాష్ గారిని థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు కాలనీ తరపున ఆంజనేయనగర్ కాలనీ వాసులకు మరియు పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నికైన మా సోదరుడు పనికిషోర్ రెడ్డి ప్రెసిడెంట్గా, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీనివాసు, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, ఈసీ మెంబర్గా భూషణ్ గారు, జాయింట్ సెక్రటరీగా శ్రీరామ్ గారు, ఈసీ మెంబర్గా కొండలరెడ్డి, ట్రెజరర్గా సుదీప్ గారు, వీళ్ళు మాకు నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ బాడీ. వీరితో ఈరోజు నుంచి జరగబోయే అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పడుతూ నేను వారికి సహకారాలు అందిస్తూ కాలనీ అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తానని విన్నపించుకుంటున్నాను. వారికి నా తరపున, కాలనీవాసుల తరపున వారికి ఆర్థిక శుభాకాంక్షలు. నా పేరు పనికిషోర్ రెడ్డి అండి. నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ కాలనీకి నన్ను అత్యధికంగా ఓట్లేసి గెలిపించినందుకు అందరికీ థ్యాంక్స్. ఎల్లవేళ కాలనీకి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ నమస్కారం. మా కాలనీ అభివృద్ధిలో అరుణాథ్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు మరియు దాసన్న గారు వీళ్ళందరి తోడ్పాటుతో కాలనీ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తానని, అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తానని తెలియజేస్తాను. ఈరోజు ఎలక్షన్ జరిగినాయి. ఆంజనేయుల నగర్ కాలనీ వాసులందరూ నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇచ్చిన ఈ బాధ్యతని, అలాగే మా సీనియర్లు హరినాథన్న గారు, మళ్ళీ మా బాణన్న గారు, ఇంకా దాసన్న గారు వీళ్ళందరి సహకారాలు తీసుకుంటూ మేము ఎప్పుడు ఎల్లవేళలా మా కాలనీవాసులకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను మా ఇంటి సమస్యగా అనుకొని తీరుస్తామని హామీ ఇస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో నేను సుదీప్ రెడ్డి. ఈరోజు జరిగినటువంటి ఆంజనేయ నగర్ ఎన్నికల్లో ట్రెజరర్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. ఈరోజు నుంచి ఇప్పటివరకు ఉన్న ట్రెజరర్ దగ్గర నుంచి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, ఆ లెక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని, అక్కడి నుంచి ఇప్పటి నుంచి ప్రతి పైసా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఖర్చు పెడతాము, ఎన్ని ఉన్నాయి, ఎప్పటికప్పుడు ప్రతి నెల, వీలైతే ప్రతి నెల లేదంటే 2 వారాలకు ఒకసారైనా కాలనీ గ్రూప్ సభ్యులందరికీ వాట్సాప్ ద్వారా ఆ లెక్కలన్నీ తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవోపేతంగా అరుణ పారాయణ సహిత మహాసౌర హోమం. ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు. చేర్యాల సిఐ శ్రీనివాస్పై సిద్దిపేట సిపి సస్పెన్షన్ వేటు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సేవాలాల్ పోరాటము. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి. సమాజానికి జీవం పోసేదే కవిత్వం. కవి సమ్మేళనం ముషాయిరాలో వక్తల ఉద్ఘాటన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.